ఇది చక్కెరగుళిక వెరైటీ అండి. చక్కెర గూట్లి అని కూడా అంటారు. కాయ మనకు బాగా పెద్ద సైజ్ ఏం రాదు. మీడియం సైజ్ వస్తది. చిన్న సైజు. అంటే మనకు పండూరువారి మామిడి లాగా చిన్న సైజు ఉంటది. ఒక రకంగా ఇది తెలంగాణ పండూరువారి మామిడి కూడా అనొచ్చు. ఈ రకము విపరీతమైన స్వీట్ ఉంటది. మనకు ఆల్మోస్ట్ షుగర్ కలుపుకున్నట్టే ఉంటది. సైజ్ మాత్రం చిన్నగుంటది. ఇది కూడా సీజనల్ క్రాపే. ఆల్ టైమ్ కాదు. కిలోకి 4, 5 కాయలు వస్తాయి. బెంగాల్ త్రిఫల అండి. 3 సార్లు కాస్తది సంవత్సరానికి. కాయ ఇక్కడ ఉంది కదా మీరు చూడొచ్చు. కేజీకి 4 కాయల వరకు వస్తాయి. మీడియం సైజ్ ఉంటది. టేస్ట్ బాగా స్వీట్ ఉంటది. చాలా టేస్ట్ బాగుంటది. కేజీకి 5 కాయలు అట్లా వస్తాయండి. కేజీకి 5 కాయలు అట్లా వస్తాయి. అయితే అన్ని మదర్ ప్లాంట్స్ బ్లాక్‌లో మేము 1, 2 చెట్ల కాయలు వదిలేస్తాం. ఎందుకంటే కస్టమర్స్ చూడ్డానికి కావాలి. మళ్ళీ వాటి టేస్ట్ మనకు తెలిస్తేనే కదా మనం మళ్ళా ప్రాపగేషన్‌కి మనకు సెట్ అవుతదా లేదా అనేది చూడాలి కాబట్టి వదిలేసినాము. రెగ్యులర్ వెరైటీస్‌తో పాటు ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా ఎక్కువ మెయింటైన్ చేయడానికి కారణం అదే. ఇది డబుల్ క్యాపిటల్ అండి. సీజనలే. కాయ పక్వానికి వచ్చేటప్పటికి చూసిర్రు కదా లైట్ రెడ్డిష్ వస్తుంది. కాయ రౌండ్‌గా ఉంటది. టేస్ట్ కూడా స్వీట్ వెరైటీ. ఇది ఆల్ సీజన్ వెరైటీ కాదు. దీని పేరు డబుల్ క్యాపిటల్. కేజీకి 2 అయితే ఈజీగా వస్తాయి. మా దగ్గర ఉన్న ఏవైనా కూడా మేము అంతా కూడా చెట్ల మీదనే మక్కిన తర్వాతనే కట్ చేస్తాము. ముందు తీయము. రైతులు డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఒకవేళ డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకోవాలన్నప్పుడు మాత్రం బంగినపల్లి, హిమాయత్, దశేరి ఇట్లాంటివి కాకుండా కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా పెట్టుకుంటే వాళ్ళకు డబ్బులు కలిసి వస్తాయి. ఇది బాగా హాట్ అండి మార్కెట్లో. మియాజాకి అని పోయిన సంవత్సరం ఒక ఊపు ఊపింది కదా. మియాజాకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యాంగో ఇన్ ద వరల్డ్. కాయ ఇవి చెట్లు మన దగ్గర ఒక 10, 12 వరకు ఉన్నాయి. మియాజాకి జపాన్ వెరైటీ. కాయ కొంత రెడ్డిష్ వస్తుంది. పర్పుల్ మ్యాంగోస్ వస్తాయి. రెడ్ పాలిమర్ ఉంది. తర్వాత టామాట్కిన్స్ ఉంది. తాయి లాల్ ఉంది. ఇవన్నీ కూడా మనకు రెడ్ కలరే వస్తాయి కాబట్టి ఆ రెడ్లో ఈ రెడ్ కలిసిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుందండి.